హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. నిన్న రిలీజ్ అయిన 3 సినిమాలు ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయ్ మరియు 12A రైల్వే కాలనీ ఎలా ఉన్నాయో ఇప్పుడు చకచకా చూసేద్దాం. ఈ మూడిట్లో కొంచెం బెటర్ సినిమా అంటే రాజు వెడ్స్ రాంబాయ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో లొకేషన్స్, విలేజ్ బ్యాక్ డ్రాప్ ని డైరెక్టర్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. రా లవ్ స్టోరీని చాలా అథెంటిక్ గా చూపించారు. హీరో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ ఫాదర్ గా చేసిన చైతన్య జొన్నలగడ్డ వెంకన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఒక రకంగా భయం పుట్టించాడు. కామెడీ కూడా అక్కడక్కడ బాగానే ఉంది. కొన్ని సీన్లు మరీ రియలిస్టిక్ గా ఉండడం వల్ల తీసుకోవడం కష్టంగానే అనిపించింది. క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయి ఉంటే బాగుండు అనిపించింది. ఓవరాల్ గా ఇదొక రియల్ స్టోరీ అవ్వడం వల్ల ఆ క్లైమాక్స్ హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం చేయలేరు అన్నట్టు అనిపించింది. కానీ అలాంటి పాయింట్ ని తీసుకొని చెప్పడం అనేది డైరెక్టర్ గట్స్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి మెయిన్ అడ్వాంటేజ్ సురేష్ బొబ్బిలి మ్యూజిక్. ఏ సీన్ చూసుకున్నా తన మ్యూజిక్ తో బాగా ఎలివేట్ చేశారు. రాంబాయ్ సాంగ్ ఆన్ స్క్రీన్ కూడా సూపర్ గా ఉంటుంది. ప్రియదర్శి హీరోగా, ఆనంది హీరోయిన్ గా చేసిన ప్రేమంటే సినిమా యావరేజ్ గా ఉంది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. లియాన్ జేమ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో హీరోయిన్ దొంగతనాలు చేస్తారు అనేది టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ ఎక్కడ రివీల్ చేయకపోవడం వల్ల థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత అది సర్ప్రైజ్ కంటే ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందని చెప్పాలి. డైరెక్టర్ స్టార్టింగ్ లో బాగానే ఎస్టాబ్లిష్ చేసినా కూడా తర్వాత బాగా డ్రాక్ చేశారన్నట్టుగా అనిపించింది. సుమా కనకాల బుల్లి తెర మీద క్వీన్ కావచ్చు, కానీ వెండి తెరపై యాక్టింగ్ లో తేలిపోయారు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా ఈ సినిమా కామెడీ కోసం ఒకసారి చూసేయచ్చు. ఇకపోతే అల్లరి నరేష్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ కంప్లీట్ డిసప్పాయింట్ చేసింది. పొలిమేరా 2 తీసిన డైరెక్టర్ డాక్టర్ అనిల్ ఈ సినిమాకు షో రన్నర్ గా స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. దర్శకుడు నాని స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకోవడం గానీ, క్యారెక్టర్స్ ని చాలా ఫోర్స్డ్ గా చూపించడం గానీ, అల్లరి నరేష్ తెలంగాణ స్లాంగ్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉండడం వల్ల గానీ, ఇలా ఎన్నో రకాలు సినిమా మీద చాలా చిరాకు తెప్పిస్తాయి. డాన్స్ వేయాలి కాబట్టి సాంగ్స్ కొట్టించారు అన్నట్టు, అండ్ అవి కూడా సమయానుసారం రాకపోవడం వల్ల చిరాకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఏదో ట్విస్ట్ ని ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్న ఒక పాయింట్ కూడా అంత ఎగ్జైటింగ్ గా ఏం ఉండదు. ఓవరాల్ గా ఎగ్జిక్యూషన్ అంతా చాలా లాగ్ ఉండటం వల్ల అసలు ఇది ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అనే ఫీలింగ్ ఎక్కడా రాకపోగా నిద్ర వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం సినిమాల రివ్యూ. వీటిలో మీకు ఏ జోనర్ నచ్చితే ఆ జోనర్ మూవీకి వెళ్ళిపోండి. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.